अमर रहे 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 अमर रहे। నా పేరు కేవీ చెంగప్ప, మా గొప్పలు కప్తారు. నేను మేస్త్రి పని చేస్తాను, భవన కార్మికుడు. నిన్న దినేష్ అనే అబ్బాయి పలంనేరు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర పనిచేస్తున్నాడు. పక్కలో అతను ప్రమాదశాత్తు కాలు జారి కింద పడిపోయినారు. అతన్ని హాస్పిటల్కి తరలించేయాలకే ఆయన చనిపోయినారని చెప్పినారు. అలాగే వాళ్ళు కొంచెం పేద రకం అనేసి మా మేస్త్రులంతా యూనియన్ అయ్యి అతనికి ఆర్థిక సహాయం చేయాలా, వాళ్ళు పేదవాళ్ళు అనేసి ఆర్థిక సహాయం కొంచెం చేయడం జరిగింది. అదేవిధంగా పలంనేరులో మేస్త్రుల యూనియన్ ఉంది. మేస్త్రుల యూనియన్లో అంటే సిమెంట్ కలిపే వాళ్ళ కాడ నుంచి గోళ్ళ కట్టేవాళ్ళు కావచ్చు, కంబి కట్టేవాళ్ళు కావచ్చు, కొయ్యి కట్టేవాళ్ళు కావచ్చు, అంటే కొయ్యి పని చేసేవాళ్ళు కావచ్చు, సెంటరింగ్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా యూనియన్ చేసుకుంటే రేపు ఎప్పుడన్నా ప్రమాదం జరిగినప్పుడు ఈ యూనియన్ తరఫున వాళ్ళకి డబ్బులు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ గవర్నమెంట్ వీళ్ళని ఏం లేదు, మా మేస్త్రులు పని చేసే వాళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా కానీ ఆదుకుంటే మంచిదని తెలుపుకుంటున్నా. పెట్టుకో ఇంటైన్ రాడు పెట్టుకో మీ దగ్గర కొడుకు పెట్టుకో. अमर रहे 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 अमर रहे। అందరికీ నమస్కారము. నా పేరు మణికంఠ, మాది పలంనేరు మండలము. ఇక్కడ మారేడుపల్లి పంచాయతీలో పనిచేస్తున్న అబ్బాయి దినేష్ అనే అబ్బాయి అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు పైనుంచి కింద పడిపోయినాడు. తనకు తలకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల తను హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే చనిపోయాడు. అది మేము తెలుసుకున్నాక మా మేస్త్రి యూనియన్లు అందరూ కలిసికట్టుగా ఒక ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకొని అది ఆ బిల్డింగ్ దగ్గర జరిగినది ఘటన ఇది. కాబట్టి ఇలాంటి దురదృష్ట ఘటన ఇంకోసారి జరగకుండా చూసుకోవాలనేసి మా మేస్త్రి ప్రతినిధులకు అందరికీ ఒకవేళ ఇలా జరిగినా కూడా మేమందరూ ఉండి ఏదో మా వంతు సాయంగా మేము చేయగలుగుతాము ఏమే తెలియజేసుకుంటాను. నమస్తే, మాది పలంనేరు మారేడుపల్లి మేస్త్రి. పలంనేరు ఎల్ఐసి బిల్డింగ్లో పనిచేస్తూ ఉండి కాలు జారి పడిపోయిన వెంటనే సాటి మేస్త్రులందరూ చూసి హాస్పిటల్కి తరలించారు. పోతానే చనిపోయినాడు. అది తెలిసిన తర్వాత మేస్త్రులందరూ యూనియన్ చేరినాం. వాళ్ళందరూ ఐకమత్యంగా చేరి డొనేషన్ చేసి ఆ కుటుంబం కాపాడాలని, ఆ కుటుంబానికి సహాయం చేయాలని 5,000 చొప్పున వసూలు చేసి కుటుంబానికి సహాయం చేశాం. ప్రతి ఒక్క మేస్త్రి, ఈ వీడియో చూసిన మేస్త్రి గ్రామాలు పలంనేరు చుట్టూ ఉండే గ్రామాలందరూ యూనియన్ చేరి ప్రతి ఒక్క మనిషికి ఆపద జరిగినప్పుడు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. వీడియో సోదరులకి అందరికీ ధన్యవాదం. తోటి మేస్త్రులకి, యూనియన్ సంఘానికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమనగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఏమంటే మా మేస్త్రి పిల్లవాడు బిల్డింగ్ దగ్గర ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర పనిచేస్తుంటే సారవట్లేదు, ప్లేట్ పై నుంచి కాలు జారి కింద పడడం జరిగిన తర్వాత హాస్పిటల్కి బాడీ తీసుకొని పోయి చనిపోయినాడు. ఆ చనిపోయిన తర్వాత ఏదో చేసి వాళ్ళు డబ్బు గురించి ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు. మేము మా మేస్త్రి తరపు నుంచి అందరూ ప్రతి మనిషి 5,000 వేసుకొని 1,00,000 రూపాయలు ఆయనకి ఆర్థిక సహాయంగా వాళ్ళ పిల్లలకి ఉపయోగపడుతుందనేసి మేము ఎంతో కృషితో
చేసి ఎత్తుకొని వాళ్ళ ఇంటికి డబ్బులు ఇచ్చేసి వచ్చినాము. ఈ మేస్త్రి సంఘం ఇప్పుడే కొత్తగా జస్ట్ 1 వీక్ అయింది యూనియన్ మేము ప్రెసిడెంట్ అయ్యి. అందరూ మా తోటి కార్మికులు అందరూ ప్రతి ఒక్కరు పేరున అందరూ సంఘంలో చేరాలనేసి, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేసి మేము ప్రతి ఒక్కరిని అందరూ గ్రూప్లో చేరితే ప్రతి ఒక్కరికి సహాయం చేసి అంతా ఉంటుంది, కృషి ఉంటుంది. దానివల్ల ఈరోజు ఈ మీడియాతో సమావేశం మాట్లాడుతున్నాం. మేస్త్రి అకస్మాత్తుగా నిన్న సారు మీద నుంచి పడి చనిపోయినాడు. చాలా పేదోడు. మేము కొత్తగా యూనియన్ ఏర్పడినాము. మేమందరూ కలిసి ఏదో ఆర్థికంగా సహాయం చేద్దామని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుల సంఘం మేము అందరూ చేరి ₹1,00,000 చేసి పలంనేరు యూనియన్ సంఘం మేస్త్రీలు నిన్న ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర పనిచేస్తుండు. మేస్త్రి కాళ్ళు జారి కింద పడిపోయినాడు. ఆర్థిక సహాయం ఎవరు లేని దానికి గవర్నమెంట్ తరఫున కానీ ఏం లేదు. మేస్త్రీలంతా కలిసికట్టి చేసి ప్రతి ఒక్కరూ ఒక ₹5,000 వేసి అందరూ కలిసి ₹1,00,000 చేసి మేస్త్రికి ఇచ్చింది జరిగింది.